మనం డైలీ యూజ్ చేస్తున్న మన చేతిలో ఉన్న మొబైల్, మనం ప్రయాణించే ఎలక్ట్రిక్ కార్, ఆకాశంలో తిరిగే శాటిలైట్ ఇవన్నీ ఒక చిన్న పదార్థం మీద ఆధారపడి ఉన్నాయి. ఆ పదార్థం సప్లై ఒక దేశం కంట్రోల్ చేస్తుంది. ఆ దేశం ఒకవేళ సప్లై ఆపేస్తే ప్రపంచ టెక్నాలజీ కొన్ని నెలల్లోనే పూర్తిగా నాశనం అయిపోతుంది. ఇప్పటికే చాలా దేశాలు ఆయిల్ కోసం యుద్ధాలు చేస్తున్నాయని అనుకుంటున్నాం. కానీ నిజం ఏమిటంటే ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న అసలు పోటీ ఏంటంటే ఆయిల్ కోసం కాదు, చిన్న చిన్న ఖనిజాల కోసం. ఖనిజాలంటే మినరల్స్, ఇంకా చెప్పాలంటే భూగర్భ గనులు. భూగర్భ గనుల కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. మన ఫోన్లో ఉండే చిప్ నుంచి ఫైటర్ జెట్ వరకు, ఎలక్ట్రిక్ కార్ నుంచి మిసైల్ వరకు ఒక చిన్న పదార్థం లేకపోతే ఏ టెక్నాలజీ కూడా పనిచేయదు. ఆ పదార్థాల పేరే రేర్ ఎర్త్ మెటల్స్. ఇవి ఎవరి చేతిలో ఉంటే రేపటి ప్రపంచాన్ని వాళ్ళే కంట్రోల్ చేయగలరు. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న సైలెంట్ వార్ ఇదే. రేర్ ఎర్త్ మెటల్స్ అంటే ఏమిటి? రేర్ ఎర్త్ మెటల్స్ అనేది ఒక ఖనిజం కాదు, మొత్తం 17 ప్రత్యేకమైన ఖనిజాలు అందులో ఉంటాయి. వాటిలో కొన్ని పేర్లు నియోడైమియం, ల్యాంథమ్, సెరియం, డైస్పోర్సియం, టర్బియం. ఇవి వినడానికి చాలామందికి కొత్తగా అనిపించవచ్చు, కానీ మనం ప్రతిరోజు యూస్ చేసే చాలా వస్తువుల్లో ఇవి ఉంటాయి. మనం యూస్ చేస్తున్న ఫోన్లో స్క్రీన్, స్పీకర్, కెమెరా అన్నిట్లో కూడా ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఎలక్ట్రిక్ కార్స్, టెస్లా లాంటి కార్లలో ఉండే మోటార్లలో కూడా ఇవి చాలా అవసరం. విండ్ టర్బైన్స్, గాలి నుంచి ఎలక్ట్రిసిటీ తయారు చేసే టర్బైన్స్లో కూడా ఇవే యూస్ చేస్తారు. మిలిటరీ టెక్నాలజీ, మిసైల్స్, ఫైటర్ జెట్స్, రాడర్స్, శాటిలైట్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా రేర్ ఎర్త్ మెటల్స్ లేకుండా పనిచేయవు, వర్క్ అవ్వవు. రేర్ ఎర్త్ అంటే నిజంగా రేరేనా అంటే, రేర్ ఎర్త్ అనే పేరు ఉన్న ఇవి భూమిలో చాలా అరుదు అయితే కాదు. భూమిలో చాలా చోట్ల ఈ ఖనిజాలు ఉన్నాయి. అయితే సమస్య ఏమిటంటే వాటిని బయటికి తీయడం చాలా కష్టం, వాటిని ప్రాసెస్ చేయడం ఇంకా కష్టం. రేర్ ఎర్త్ పొరల్లో ఇతర విషపూరిత పదార్థాలు కూడా ఉంటాయి. ప్రాసెసింగ్ సమయంలో టాక్సిక్ కెమికల్స్, రేడియాక్టివ్ వేస్ట్ ఉత్పత్తి అవుతుంది. అందుకే చాలా దేశాలు ఈ మైనింగ్ చేయడానికి ముందుకు రావడం లేదు. రేర్ ఎర్త్ మెటల్స్ ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నాయి, కానీ వాటిని ప్రాసెస్ చేసే దేశం మాత్రం ఒక్కటే, అదే చైనా. ప్రస్తుతం ప్రపంచంలో రేర్ ఎర్త్ మైనింగ్లో చైనా షేర్ సుమారు 60-70% ఉంది. ప్రాసెసింగ్లో దాదాపు 90% ఉంది. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్లో దాదాపు 95% చైనా దగ్గరే ఉంది. అంటే ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన టెక్నాలజీ ఒక దేశం మీద ఆధారపడుతుంది. చైనా దేశం రేర్ ఎర్త్ మెటల్స్ పైన ఇంతలా ఎలా బలపడిందంటే 1980లలో చైనా ఒక స్ట్రాటజీ తీసుకుంది. అప్పుడు చైనా లీడర్ డెంగ్ జియోపింగ్ ఒక మాట చెప్పాడు, మిడిల్ ఈస్ట్కి ఆయిల్ ఉంది, చైనాకి రేర్ ఎర్త్ ఉంది. ఆ తర్వాత చైనా ఏం చేసిందంటే భారీగా మైనింగ్ ప్రాజెక్ట్స్, చీప్ లేబర్, ఎన్విరాన్మెంటల్ రూల్స్ తగ్గించడం, గవర్నమెంట్ సపోర్ట్ తీసుకోవడం, దీంతో ప్రపంచ కంపెనీలు చైనాలోనే ప్రొడక్షన్ ప్రారంభించాయి. క్రమంగా యుఎస్ఏ, యూరప్, జపాన్ అన్నీ కూడా చైనా మీదే ఆధారపడ్డాయి. 2010లో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. చైనా జపాన్కి రేర్ ఎర్త్ ఎక్స్పోర్ట్ తాత్కాలికంగా నిలిపేసింది. దీంతో ప్రపంచ మార్కెట్ ఒక్కసారిగా షాక్ అయింది. రేర్ ఎర్త్ ధరలు కొన్ని నెలల్లోనే 10 రెట్లు పెరిగాయి. అప్పుడు ప్రపంచం ఒక విషయం గ్రహించింది, చైనాకి ఒక పెద్ద జియోపాలిటికల్ ఆయుధం ఉంది అని గ్రహించింది ప్రపంచం మొత్తం. రేర్ ఎర్త్ మెటల్స్ లేకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీ మోటార్స్లో నియోడైమియం మ్యాగ్నెట్స్ చాలా అవసరం. ఇవి లేకపోతే ఈవీ ఇండస్ట్రీ చాలా స్లో అవుతుంది. స్మార్ట్ ఫోన్స్, కెమెరా స్టెబిలైజేషన్, స్పీకర్స్, బ్యాటరీ టెక్నాలజీ అన్నీ కూడా రేర్ ఎర్త్ మెటల్స్ మీదే ఆధారపడి ఉంటాయి. మిలిటరీ, ప్రిసిషన్ మిసైల్స్, రాడర్ సిస్టమ్స్, ఫైటర్ జెట్స్ ఇవి కూడా రేర్ ఎర్త్ మెటల్ లేకపోతే తయారు చేయలేం. అంటే ఇది టెక్నాలజీ, డిఫెన్స్, ఎకానమీ 3 రంగాలకు చాలా ముఖ్యమైనది. 2025లో చైనా కొన్ని రేర్ ఎర్త్ మెటల్స్పై ఎక్స్పోర్ట్ రిస్ట్రిక్షన్స్ పెట్టింది. దీంతో ఎలక్ట్రానిక్ కంపెనీస్ చాలా టెన్షన్ పడ్డాయి. కార్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ చాలా తగ్గించింది. డిఫెన్స్ సెక్టార్ కూడా అలర్ట్ అయింది. ఎందుకంటే సప్లై ఒక చైనా దేశం మీదే ఆధారపడుతుంది కాబట్టి. చైనా ఆధిపత్యం తగ్గించడానికి, చైనా నుంచి ఈ రేర్ ఎర్త్ మెటల్స్ తగ్గించడానికి చాలా దేశాలు కొత్త ప్రణాళికలు ప్రారంభించాయి. యుఎస్ఏ కొత్త రేర్ ఎర్త్ మైన్స్ డెవలప్ చేస్తుంది. ఆస్ట్రేలియా ప్రపంచంలో పెద్ద రేర్ ఎర్త్ సప్లయర్గా మారుతుంది. యూరప్ దేశం చైనా డిపెండెన్సీ తగ్గించడానికి కొత్త సప్లై చైన్ బిల్డ్ చేస్తుంది. జపాన్ రీసైక్లింగ్ టెక్నాలజీ మీద రీసెర్చ్ చేస్తుంది. 20వ శతాబ్దంలో ప్రపంచ యుద్ధాలు ఆయిల్ కోసం జరిగాయి. 21వ శతాబ్దంలో ప్రపంచ పోటీ టెక్నాలజీ కోసం జరుగుతుంది. ఆ టెక్నాలజీకి అవసరమైనవి రేర్ ఎర్త్ మెటల్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ కార్స్, గ్రీన్ ఎనర్జీ, స్పేస్ టెక్నాలజీ అన్నీ కూడా వాటిపైనే ఆధారపడి ఉన్నాయి. మన చేతిలో ఉన్న ఫోన్ నుంచి ఆకాశంలో తిరిగే శాటిలైట్ వరకు ప్రపంచం మొత్తం ఒక చిన్న ఖనిజం మీద ఆధారపడుతుంది. ఈ రేర్ ఎర్త్ మెటల్స్ని ఎవరు కంట్రోల్ చేస్తారో రేపటి ప్రపంచాన్ని వాళ్ళే కంట్రోల్ చేసే అవకాశం చాలా ఉంది. అందుకే కొందరు ఎక్స్పర్ట్ ఏం చెప్తున్నారంటే ఫ్యూచర్లో జరిగే యుద్ధాలు ఆయిల్ కోసం కాదు, టెక్నాలజీ కోసం జరుగుతాయని చెప్తున్నారు. రేర్ ఎర్త్ మెటల్స్ లేకపోతే ఏఐ చిప్స్ తయారు చేయడం చాలా కష్టం. ఏఐ సర్వర్స్లో ఉపయోగించే అడ్వాన్స్డ్ మ్యాగ్నెట్స్లో కూడా ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఉంటాయి. ప్రపంచంలో మొదటి రేర్ ఎర్త్ మైనింగ్ 1787లో స్వీడన్లో జరిగింది. అక్కడ ఎటర్బై అనే గ్రామం పేరు మీద చాలా ఎలిమెంట్స్కి పేర్లు కూడా వచ్చాయి. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్లో 4 పైగా ఎటర్బై విలేజ్ పేరు మీదే ఉన్నాయి.
ఎటరియం, టెర్బియం, ఎర్బియం, ఎటర్బియం ఈ 4 పేర్లు ఆ విలేజ్ పేరు పైనే వచ్చాయి. రేర్ ఎర్త్ మెటల్స్ లేకపోతే లేజర్ టెక్నాలజీ కూడా పనిచేయదు. మెడికల్ లేజర్స్, మిలిటరీ లేజర్స్ ఇవన్నీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉపయోగిస్తాయి. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ న్యూక్లియర్ రియాక్షన్స్లో కూడా ఉపయోగిస్తారు. వాటితో న్యూక్లియర్ రియాక్షన్ కంట్రోల్ చేయవచ్చు. ఒక మోడర్న్ ఎలక్ట్రిక్ వెహికల్లో 1 కిలో నుంచి 2 కిలోల వరకు రేర్ ఎర్త్ మెటల్స్ ఉంటాయి. ఒక లార్జ్ విండ్ టర్బైన్లో 500 నుంచి 700 కిలోల రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఉంటాయి. రేర్ ఎర్త్ మెటల్స్ లేకపోతే 5G నెట్వర్క్ ఎక్విప్మెంట్ తయారు చేయడం చాలా కష్టం. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ నైట్ విజన్ గాగల్స్లో కూడా ఉపయోగిస్తారు. అందుకే మిలిటరీకి ఇవి చాలా ముఖ్యమైనవి. గైడెడ్ మిసైల్స్లో రేర్ ఎర్త్ గైరోస్కోప్స్ ఉపయోగిస్తారు. ఇవి మిసైల్ డైరెక్షన్ కంట్రోల్ చేస్తాయి. చైనా దేశం రేర్ ఎర్త్ ఇండస్ట్రీ 1980లలోనే గవర్నమెంట్ స్ట్రాటజీగా డెవలప్ చేసింది. చైనా రేర్ ఎర్త్ మైనింగ్ ఎక్కువగా జరిగే ప్రాంతం ఇన్నర్ మంగోలియాలోని బౌటో సిటీలో ఈ మైనింగ్ జరుగుతుంది. ప్రపంచ రేర్ ఎర్త్ క్యాపిటల్ అని కూడా బౌటో సిటీని అంటారు. బౌటో సిటీ దగ్గర ఒక పెద్ద టాక్సిక్ వేస్ట్ సరస్సు ఉంది. అది రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ వల్ల ఏర్పడింది. ఆ సరస్సు, ఆ లేక్లో కెమికల్ వేస్ట్ చాలా ప్రమాదకరం. రేర్ ఎర్త్ ప్రాసెసింగ్ వల్ల రేడియాక్టివ్ ఎలిమెంట్స్ కూడా బయటకు వస్తాయి. ఈ పొల్యూషన్ వల్ల చాలా దేశాలు మైనింగ్ చేయడానికి ముందుకు రావడం లేదు. ఇది చైనాకి అడ్వాంటేజ్ అయింది. చైనా రేర్ ఎర్త్ ప్రైసెస్ చాలా సంవత్సరాలు ఆర్టిఫిషియల్గా తక్కువగా పెట్టింది. దీంతో ఇతర దేశాల మైనింగ్స్ మూసుకుపోయాయి. ఇలా చైనా స్లోలీ గ్లోబల్గా చాలా బలపడింది. 2030 నాటికి ఎలక్ట్రిక్ వెహికల్స్ డిమాండ్ 3 రెట్లు పెరగొచ్చు. దాంతో రేర్ ఎర్త్ డిమాండ్ కూడా చాలా వేగంగా పెరుగుతుంది. ఏఐ డేటా సెంటర్స్ పెరుగుతున్న కొద్దీ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ డిమాండ్ పెరుగుతుంది. స్పేస్ ఇండస్ట్రీ కూడా రేర్ ఎర్త్ మెటల్స్ మీద ఆధారపడుతుంది. శాటిలైట్స్లో రేర్ ఎర్త్ కమ్యూనికేషన్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇండియాలో రేర్ ఎర్త్ డిపాజిట్స్ ఉన్నాయి. కేరళ మరియు ఒడిశా కోస్ట్లో మోనోజైట్ స్టాండ్స్ ఉన్నాయి. ఈ స్టాండ్స్లో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇండియా రేర్ ఎర్త్ రిసోర్సెస్లో ప్రపంచంలో టాప్ కంట్రీస్లో ఒకటి. కానీ ప్రొడక్షన్ ఇంకా చాలా తక్కువగా చేస్తుంది ఇండియా. రేర్ ఎర్త్ మెటల్స్ లేకపోతే ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ టెక్నాలజీ కూడా స్లో అవుతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్, హార్డ్వేర్లో కూడా ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉపయోగించే రీసెర్చ్ జరుగుతుంది. రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ వల్ల సూపర్ స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ తయారు చేయవచ్చు. ఈ మ్యాగ్నెట్స్ ఇప్పటి వరకు తయారైన మ్యాగ్నెట్స్లో ఇవే చాలా స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్. అందుకే ఇవి ఈవీ మోటార్స్లో ఉపయోగిస్తున్నారు. రేర్ ఎర్త్ రీసైక్లింగ్ ఇప్పుడే రీసెర్చ్ స్టేజ్లో ఉంది. రీసైక్లింగ్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయితే చైనా ఆధిపత్యం తగ్గే అవకాశం ఉంది. మూన్లో కూడా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉండే అవకాశం ఉందని సైంటిస్ట్ చెప్తున్నారు. కొన్ని ఆస్ట్రాయిడ్ మైనింగ్ ప్రాజెక్ట్స్ కూడా రేర్ ఎర్త్ మెటల్స్ కోసం ప్లాన్ చేస్తున్నారు. ఫ్యూచర్ స్పేస్ మైనింగ్ రేర్ ఎర్త్ సప్లైకి సొల్యూషన్ కావచ్చు. ఫ్యూచర్లో టెక్నాలజీ ఇండస్ట్రీ మొత్తం ఈ చిన్న ఖనిజాల మీదే ఆధారపడే అవకాశం ఉంది. అందుకే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఆయిల్ 20వ శతాబ్దాన్ని కంట్రోల్ చేసింది, కానీ రేర్ ఎర్త్ మెటల్స్ 21వ శతాబ్దాన్ని కంట్రోల్ చేయవచ్చు అని చెప్తున్నారు.